హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల 15 నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ అయితే విడుదల చేయబోతోంది. మరొక 2 రోజుల్లో అయితే అప్లికేషన్ అనేది విడుదలవుతుంది. ఇక ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే అర్హతలు ఏంటి, ఏ పత్రాలు కావాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, అలాగే ఎన్ని రోజుల పాటు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు గత 10 సంవత్సరాల నుంచి కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఆ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన కొత్త ప్రభుత్వం. కాబట్టి ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు వీడియోని చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద అలాగే మనకి ఈ వీడియోలో ఎదురుగా మీకు ఇప్పుడే కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి. చాలా మంది చూస్తూ వెళ్ళిపోతున్నారు, అసలు రెస్పాండ్ కూడా కావట్లేదు. అలాంటి వాడికి హెల్ప్ చేయడానికి ఏమైందండి, తప్పకుండా సహాయం చేయండి. ఎన్నో రూపాయలు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తప్పకుండా పోయేదేం లేదు. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి. దయచేసి సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, అలాగే ఎన్నో రకాలుగా డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో కొంత భాగాన్ని మాలాంటి వారికి సహాయం చేయడానికి ఉపయోగించండి. ఇక మీ సహాయం చాలా విలువైంది. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా ఇప్పుడే లైక్ చేయండి. అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది, ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. వాటి ద్వారా మీ యొక్క బంధువులకు, స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత 10 సంవత్సరాల నుంచి కూడా కొన్ని లక్షల కుటుంబాలు, కొన్ని లక్షల కొత్తగా పెళ్ళైన వారు ఈ రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా కొత్త రేషన్ కార్డులు అనేటివి పంపిణీ చేస్తామన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడి 7 నెలల కాలం అయితే అయిపోయింది. ఇక ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు అనేటివి పంపిణీ చేయకపోవడంతో ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి తప్పకుండా ఈ యొక్క రేషన్ కార్డులు అనేటివి పంపిణీ చేయాలని, ఇక వాళ్ళకు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారికి అందరికీ కూడా ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలని, ఈ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక ఈ కొత్త రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. అది కూడా మన తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఆధార్ కార్డుతో పాటు మనకు మిగిలినటువంటి సర్టిఫికెట్లు కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. ఇక ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అండి. ఆధార్ కార్డుతో పాటు మీకు ఇన్కమ్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా రెడీగా ఉంటే మీరు వెంటనే కూడా మీకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అనేది విడుదల చేయబోతుంది. ఆ అప్లికేషన్ని మీరు ఫిలప్ చేసి మీకు ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా ప్రజాపాలన మొదలవుతుందని, ఈ ప్రజాపాలన కింద మీ ఊర్లోనే, మీ గ్రామంలోనే మీకు 10 రోజుల పాటు కూడా ఈ రేషన్ కార్డుకు దరఖాస్తులు స్వీకరిస్తారని, రేషన్ కార్డు కావాలనుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు జిరాక్స్లు, మనకి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జిరాక్స్లు చేసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి అంటే ప్రజాపాలన ప్రవేశపెడతారండి. మరొక 2 రోజుల్లో 17వ తారీఖు నుంచి కూడా 10 రోజుల పాటు మనకు దరఖాస్తులు, అంటే నెల చివరి వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు ఇస్తే మీకు దరఖాస్తులను పరిశీలించి
మీకు కనుక అర్హత ఉంటే అన్ని పత్రాలు కరెక్ట్గా ఉండి మీకు కనుక అర్హత ఉంటే మీకు తప్పకుండా కొత్త రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారు. ఇక కొత్తగా పెళ్ళైన వారు కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తామని, ఇక కొత్తగా పెళ్ళైన జంటలకే ముందుగా కార్డు అనేది పంపిణీ చేస్తామని కూడా హామీ ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా మనకు కార్డుల్లోకి మనుషులను చేర్చుకోవడానికి లేదా తొలగించుకోవడానికి కూడా ఆప్షన్ ఇస్తామని, మీరు మీ కుటుంబ సభ్యులను ఎవరినైనా సరే మీ కార్డులోకి ఎక్కించుకోవాలన్నా అలాగే మీరు లేకపోతే తొలగించుకోవాలన్నా కూడా మీకు ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఈ ఆప్షన్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 17 నుంచి కూడా ఈ నెల లాస్ట్ వరకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. ఆ దరఖాస్తులు స్వీకరించిన తర్వాత మీకు నవంబర్ నెల నుంచి మనకు అక్టోబరు నవంబరు ఈ 2 నెలల కాలంలోనే మీకు కొత్త రేషన్ కార్డులు అనేటివి పంపిణీ చేసి మీకు ప్రతి ఒక్కరికి కూడా కొత్త కార్డు అనేది పంపిణీ చేస్తారు. ఇక కొత్త కార్డు వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 6 గ్యారంటీల్లో భాగంగా మీరు మీకు ఏదైతే అర్హత ఉంటుందో ఆ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పథకాలకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి కాబట్టి రేషన్ కార్డుకి సంబంధించి అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయిన వెంటనే కూడా ఈ పథకాలన్నీ కూడా మీకు అమలు చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్డుకు అనేది అప్లై చేసుకోండి. ఈ 17వ తారీఖు నుంచి కూడా మీకు అర్హతలను పరిశీలించి మీకు కొత్త కార్డులు అయితే పంపిణీ చేస్తారు. ఇప్పుడు కనుక మిస్ అయితే మళ్ళీ మీకు కొత్త కార్డులు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. జిరాక్స్లు చేసి ఫోటోలు మీకు ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి మీ ఫోటో అంటించి మీరు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ ఫోన్ నెంబర్ అన్ని కూడా ఇచ్చి మీకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా మీకు వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. ఈ కొత్త రేషన్ కార్డుకి ఏ వివరాలు ఎలా పూరించాలంటే అప్లికేషన్ అనేది ఎలా ఫిలప్ చేయాలి, ఎలా ఫిలప్ చేస్తే మీకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది వస్తుంది, తర్వాత మీకు ఈ పథకాలు ఎలా వర్తిస్తాయనే వివరాలతో కూడిన మనకు వీడియోలు అయితే మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. మనకు కొత్త రేషన్ కార్డుల కోసం మరొక 2 రోజుల పాటు కూడా మీరు వేచి ఉంటే మీకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే అక్టోబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందన్నమాట. ఈ నెల లాస్ట్ వరకు కూడా మీరు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెలలో అక్టోబర్ నెల మొదటి వారంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపడతారు. అది కూడా కొత్త రేషన్ కార్డులో మనకు డిజిటల్ కార్డులు అంటే ఏటీఎం కార్డు మాదిరి ఉంటుంది. గతంలో లాగా పేపర్ కార్డులు కాకుండా ఏటీఎం కార్డు మాదిరి ఉన్నటువంటి రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా కొత్త రేషన్ కార్డుకు ఈ నెల 17వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలని మన ఛానల్ తరఫున మరొకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. రెడీగా ఉండండి. మరొక 2 రోజుల్లో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు తప్పకుండా దరఖాస్తు అనేది చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.